అందుకే 2018లో ముందస్తు పోవడంతో అది అట్లనే కంటిన్యూ స్ట్రాటజీ అయింది, మాకే మైనస్ అయింది. జనసేన లాంటి పార్టీతో పొత్తుంటే ఆంధ్రాకి సంబంధించిన ఎఫెక్ట్ హైదరాబాద్లో చాలా ఉంటుంది, దాంతో ఎక్కువ ఓటేజ్ మీకు వస్తుంది అనేటువంటిది అనిపించింది. ఆ పొత్తు కూడా జరిగింది, కూకట్పల్లిని త్యాగం చేశారు. అంటే జనసేన పార్టీ పొత్తు తెలుగుదేశం పార్టీతో కూడా ఉంది. అవును, తెలుగుదేశం పార్టీ క్యాడరు చాలా మటుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు ఇంటర్నల్గా బహిరంగంగా ఖమ్మంలో జెండాలు పెట్టుకొని తిరిగి జెండాలు పట్టుకొని తిరిగారు. రావుకు వాళ్ళకు మొన్న గాంధీ భవన్లో మీరు సెలబ్రేషన్ చూడండి, అక్కడ కూడా తెలుగుదేశం జెండాలు కనబడి కనబడి ఏదైతే జనసేన తెలుగుదేశం ఆ టైఅప్ ఉందో జనసేన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, రాక కాదు వచ్చినాయి. ఓకే, కానీ ఆ ఓటు ఆ సెక్టార్ ఓట్లు డివైడ్ అయినాయి కనుక ఫలితాలు తేలేకపోయినాం. అయితే మళ్ళీ ఒకసారి మైగ్రెంట్ ఓటింగ్ మాత్రం డిఫరెంట్ ఆలోచన జరిగింది. ఇప్పుడు ఓటైన వాళ్ళు రేపు పొద్దుగాల ఎంపీకి ఎందుకు ఓటేస్తారు బీజేపీకి? అంటే ఎంపీకి ఓటింగ్ అన్నది దేశం కోసం ఓటింగ్. ఓకే, దేశం బాగుండాలి, ఈ దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలి, దేశం భద్రతతో ఉండాలి, మన భావితరాలు భవిష్యత్ తరాలు మనకు ఏదైతే ముందు నెక్స్ట్ జనరేషన్ ఉందో ఆ నెక్స్ట్ జనరేషన్కు మోడీ ఈజ్ ద ఓన్లీ గ్యారంటీ, మోడీ ఈజ్ ద ఓన్లీ గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. మేము చెప్పకన్నా ముందే, మోడీ గారు నోటి నుంచి రాకన్నా ముందే ప్రజలు అన్నదే మోడీ గారు అన్నారు, మోడీయే మన గ్యారంటీ అని. ఓకే, కనుక మోడీకి కూడా గ్యారంటీ అయిపోయింది. ఇప్పుడు మీ సీట్లన్నీ ఇటు చెవేళ్ళ దిక్కు, ఇటు మల్కాజ్గిరి, సరే హైదరాబాద్ అంటే మజ్లిస్ కింద ఉండిపోయింది, సికింద్రాబాద్ 3 మేజర్ సీట్లు. సరే హైదరాబాద్ కూడా కలుపుకుందాం. ఈ 4 సీట్లలో బీజేపీ ప్రభావం గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పిన మోడీ గ్యారంటీ వల్ల? మోడీ గ్యారంటీ వల్ల చెవిల్లా 100% గెలుస్తాం, మల్కాజ్గిరి గెలుస్తాం, సికింద్రాబాద్ ఎలాగైనా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటాం. మీ సికింద్రాబాద్ కింద కూడా ఒకటి రాలే, రేవంత్ రెడ్డిని మీరు విమర్శిస్తారు కానీ సికింద్రాబాద్లో రాలేదంటే అన్ని కూడా మంచి ఓటింగ్ వచ్చింది సతీష్ గారు. గతంలో మీరు అంటే కిషన్ రెడ్డి గారు గతంలో ఓడిపోయినప్పుడు వచ్చిన ఓటింగ్ తీసుకున్నా, ఇప్పుడు మీరు ఆ ఓటింగ్ సరళిని చూస్తే పర్సెంటేజ్ ఓటింగ్ 20-25%. ముషీరాబాద్, అంబర్పేట్ లాంటి ఏరియాలు ఒకప్పుడు హార్ట్లాండ్, బీజేపీకి వరుసగా విజయాలు అందించినటువంటి స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోవడంతో మోరల్గా కార్యకర్తలు దెబ్బతిన్నారు. 25% పైనే ఓటింగ్ వచ్చింది సతీష్ గారు. 25% అన్నది మేము గెలవకున్నా సరే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కింద కనబడ్డది. ఓకే, చాలామంది జనము అంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న తర్వాత కూడా అంత ఓటింగ్ వేశారంటే రేపు పొద్దున కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఓటింగ్ వేస్తారు. ప్రజలు ఒకటి అనుకుంటారు సతీష్ గారు, ఓటు వేస్ట్ కాకూడదు అనుకుంటారు. ఓటు వేస్ట్ కాకూడదు అన్నప్పుడే ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతుంది. మోడీ గారికి ఓటేస్తే ఓటు వేస్ట్ కాదండి. ఓకే, మల్కాజ్గిరిలో చెవెల్లో ఆల్రెడీ కొట్లాట్లు అవుతున్నాయి కదా, బీజేపీలో నా సీటు అని ఎంపీల కోసం ఆల్రెడీ. అంటే గెలిచే స్థానాలకు పోటీ ఎక్కువ ఉంటుంది కదండి. గెలిచే స్థానాలా లేకపోతే నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి భయపడి ఎంపీలకు వచ్చేసరికి అక్కడ ఎట్లా ఓడిపోతారు? అంటే స్థాయి పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేకి రాలేకపోతున్నారు. ఓకే, ప్రజా జీవనంలో నిత్యము తిరగడము, కార్యకర్తలతోని వీధి పోరాటాలు చేయడం కూడా ఒక జాతీయ స్థాయికి వెళ్ళిన తర్వాత స్థాయి పెద్దగైన తర్వాత సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు కనుక వాళ్ళు ఆశిస్తుండొచ్చు. కానీ జనంతో ఉన్న వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.